సాహితీ ప్రియులకి సాదర స్వాగతం. మనం ఇంతవరకు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో వివిధ ధోరణులు, పోకడలు, వాటిని అనుసరించినటువంటి కవుల గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం. మధ్యలో విస్మరింపబడినటువంటి కవుల గురించి, పండితుల గురించి కూడా ఉద్ఘాటించుకుందాం. అట్లాగే మరికొంతమందిని వీళ్ళు ప్రసిద్ధులే, వెలుగులోకి వచ్చిన వాళ్ళని గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈరోజు నేను మరొక కొత్త పోకడకి చెందినటువంటి ఒక సంధానకర్తగా భావకవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి నడుమ ఉండి తనదంటూ ఒక స్థానం సంపాదించుకొని అనేకులకి మార్గదర్శకమైన ఒక మహానుభావుని గురించి నా అభిప్రాయం విహంగ వీక్షణంగా చెప్పబోతున్నాను. మనం భావకవిత్వాన్ని గురించి చెప్పుకున్నాం. అభ్యుదయ కవిత్వం యొక్క జాడల గురించి చెప్పుకున్నాం. ఆంగ్ల సాహిత్య పరిచయంతో తెలుగులో ఏర్పడినటువంటి అనేక సాహితీ పోకడల్లో అభ్యుదయ కవిత్వం ఒకటి. దీనికి పునాది అంటే ప్రాచీనతనంతా జీర్ణం చేసుకొని, తెలుసుకొని, అవగాహన చేసుకొని, దానికన్నా పైనకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అని తలచినటువంటి వాళ్ళు కొంతమంది. పాత దశలు వద్దు అని తీసి పారేసిన వాళ్ళు మరికొంతమంది. కేవలం ప్రగతిని, పురోగతిని మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలని కవిత్వాన్ని తమ ఆయుధంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే పాతని వద్దనుకున్నామో అసలు ఆ పాత దాంట్లో ఏముందో తెలుసుకుంటే అది మనకు ఎంతవరకు పనికొస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే అభ్యుదయ కవులు పూర్తిగా పాతని నిరసించినా ఆ పాతలో ఉన్నటువంటి ఒక కొత్తదనాన్ని, ఒక నూతనత్వాన్ని వాళ్ళు గమనించారు. అభివృద్ధి వైపుకి నెమ్మదిగా ముందుకు వెళ్ళడం ప్రారంభించారు. ఇది 18వ శతాబ్దపు ఉత్తరార్థంలోనూ 19వ శతాబ్దపు పూర్వార్థంలోనూ కూడా దీనికి నాంది పలికింది. మనం గురజాడ వారిని అభ్యుదయ వారిగా చెప్పుకుంటాం కదా. అప్పుడు ఆ ధోరణుల్లో పత్రికల యొక్క ప్రాధాన్యతను గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఆ సమయంలో భావకవిత్వాన్ని చెప్తూ దాన్ని గురించి ఎంతో ఆసక్తితో ప్రసంగిస్తూ, బాగా రచనలు చేస్తూ అనేకులు ఉన్నారు. వాళ్ళని గురించి మనం ఒక్కొక్కళ్ళుగా కొంత ప్రస్తావించుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క గూఢతని ఎప్పుడైతే ఆంగ్ల సాహిత్య ప్రభావం మన తెలుగు వాళ్ళ మీద కూడా పడిందో, వీళ్ళు ఆ కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్లో ఉన్నటువంటి ఒక మర్మగర్భమైనటువంటి ఒక గూఢతని సంబంధించినటువంటి కవిత్వాన్ని ఆదరించారు. తల్లావచ్చుల వారు, రాయప్రోలు వారు, దేవులపల్లి వారు ప్రణయతత్వాన్ని తమ కవిత్వంలో ఇముడ్చుకుంటూ అతి నవ్యుల ధోరణి, కొంత సానుభూతి చూపిస్తూ నవ్యులకి, అతి నవ్యులకి కూడా మధ్యన నిల్చున్నారు. అట్లాంటి వారిలో ఒక మహానుభావుడు పురిపండ అప్పలస్వామి గారు. నవంబర్ 13, 1904లో జన్మించినటువంటి ఈ మహానుభావుడు 1982 దాకా తమ జీవనయానాన్ని కొనసాగించారు. అదే కాలంలో మల్లవరపు విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, పిలక గణపతి శాస్త్రి గారు ఉన్నారు, ఇంద్రకట్టి హనుమత్ శాస్త్రి గారు ఉన్నారు, పిల్లలు మరి హనుమంతరావు గారు ఉన్నారు, పైడిపాటి విద్వాన్ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, వింజమూరి శివరామారావు గారు, వావిలాల సోమయాజులు గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఇట్లా కొంతమంది, ఇంకా ఎంతమందో ఉన్నారు. కొంతమంది ప్రముఖులు, ప్రసిద్ధులైన వారిని గురించి మాత్రమే ప్రస్తావించుకున్నాం. వీరిలో వీళ్ళ రచనల్లో ఎక్కువగా భావకవిత్వపు ధోరణి, కొద్దిగా అతినవ్యుల ధోరణి కనిపిస్తూ ఉంటాయి.
ఆ, శ్రీశ్రీ ఈ కాలానికి ఒక సంచలనం కలిగిస్తూ ఒక అతి నవ్యమైన మార్గాన్ని వేశారు. కాబట్టి వారితో నడుస్తున్న యువకులకి అందరికీ కూడా ఆ గాలి సోకింది. ఆ తర్వాత దశాబ్ది కాలానికి వీరు నవ్య కవులు అనేటువంటి ప్రసిద్ధికి వచ్చారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వీళ్ళ కృషిని గురించి మాట్లాడుకోవాలంటే పురిపండ అప్పలస్వామి గారి గురించి మొదట చెప్పుకుందాం. ఈయన బహుభాషావేత్త, జాతీయవాది, ఒక రచయిత అని చెప్పక్కర్లేదు అనుకోండి, ఒక పాత్రికేయులు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. విజయనగరం జిల్లా సాలూరులో ఈయన జన్మించారు. 15 సంవత్సరాల్లో ప్రాయం నుంచే ఈయన రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. ఆంధ్రం, సంస్కృతం, ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్లం మొదలైనటువంటి భాషల్లో ఈయన నిష్ణాతత్వాన్ని సంపాదించారు అనడానికి వారి రచనలే మనకి నిదర్శనంగా నిలబడతాయి. జాతీయోద్యమ ప్రభావం ఈయన మీద చాలా ఉంది. గాంధీ గారి ఉద్యమ ఫలితాలు కూడా ఈయన మీద ప్రభావం చూపించినాయి. ఈయన గిడుగు రామ్మూర్తి పంతులు గారికి వారసుడిగా ప్రసిద్ధుడు. వ్యాసం మీదే వ్యాసం రాసినటువంటి మహానుభావుడు. ఈయన కథాస్రవంతి ఆదర్శదాయకం. స్వశక్తి అనేటువంటి పత్రికకి సంపాదకుడు, సత్యవాణి అనే పత్రిక నిర్వాహకుడు, ఆంధ్రపత్రికలో ఒక 12 సంవత్సరాల పాటు కొన్ని కాలమ్స్ నిర్వహించినటువంటి వాడు. ఇవి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, మామూలుగా రచన చేసేటువంటి వాళ్ళు వేరు, వాళ్ళ ఇష్టానుసారంగా రాస్తారు. చుట్టుపక్కల పరిస్థితులని అర్థం చేసుకొని సామాజిక ధోరణులను అనుసరిస్తూ రచనలు చేస్తారు. కానీ ఒక పత్రికని నిర్వహించాలంటే పాత్రికేయుడిగా ఉండి కాలమ్స్ రాయడం వేరు. అది దాంట్లో కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉంటాయి. ఒక పత్రికని నిర్వహించడం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పని. ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండాలి, సమన్వయకర్తగా ఉండాలి. పాఠకుల, రాతగాళ్ళ రచనలు, వీళ్ళ అభిప్రాయాలు రెండింటినీ సమన్వయిస్తూ తన అభిప్రాయాన్ని జోడిస్తూ సమకాలీన సమాజానికి ఉపయోగపడేలాగా సాహిత్యాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఆ పత్రికను నిర్వహించేటువంటి వ్యక్తికి ఉంటుంది. తన సొంత అభిప్రాయాల్ని పూర్తిగా రుద్దకూడదు, అట్లా అని చెప్పకుండా కూడా ఉండకూడదు. చురకలు వేయాలి. హాస్య ప్రవృత్తి కూడా అవసరం. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలకి ఆ పత్రిక ఆలవాలం అవుతుందో అన్నింటి మీద సాధికారత ఉండాలి ఒక పత్రిక నడిపేటప్పుడు. పైగా ఆ రోజుల్లో స్వాతంత్ర్యోద్యమాన్ని, ఆ అనంతరం వచ్చినటువంటి కవితా ఉద్యమాల్ని, సామాజిక ధోరణుల్ని, వీటన్నింటినీ ఎంతమందో ఎన్ని రకాలుగానో ప్రచురిస్తున్నారు. వ్యాసాలుగా, గ్రంథాలుగా ముద్రిస్తున్నారు. ఎంతోమంది ప్రసంగాల ద్వారా తెలియచేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా ఒక అవగాహన ఉండి పత్రికను నిర్వహించేటువంటి సత్తా ఉన్నటువంటి మహానుభావుడే పురిపండ అప్పలస్వామి గారు. ఈయన గ్రంథాలయ నిర్వహణ కూడా చేపట్టినటువంటి వాడు. ఈయనకు పుస్తకాలంటే చాలా వ్యామోహంట. చిన్నప్పటి నుంచే ఎన్నో పుస్తకాలు చదివాడు. అది వందల్లోనో వేలల్లోనో చెప్పడానికి కూడా శక్యం కాదు. అంతటి మా మహానుభావుడు అప్పుడప్పుడే చిగురించి మొలకెత్తి అభిప్రాయాల వెల్లువ ప్రవాహంలో ఉన్నటువంటి సమయంలో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించబడింది. దాన్ని ఈయన తను పాల్గొనడం, దాన్ని నడిపించడం కూడా చేశాడు. రాట్న పతాకం, సౌదామిని ఈయనకు పేరు తెచ్చినటువంటి రచనా కావ్యం. అది వైశాఖి అనేటువంటి సారస్వత మాసపత్రిక నిర్వహణ, రచనా వ్యాసంగం కూడా. ఇంకా చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఈయన వచనంలో రాసిన భాగవతం, రామాయణం, భారతం,
ఈ 3 ఎంతమందో రాసిన శ్రీదేవి శ్రీదేవి భాగవతం ఈయన రాసినటువంటి గ్రంథాలు, అంటే అనువాద గ్రంథాలు. చాలా సరళమైన భాషలో ఏమాత్రం సంక్లిష్టత లేకుండా అందరికీ అర్థమయ్యేలాగా ఈ భాగవత రామాయణ భారతాల్ని ఈయన అనువదించిన తీరు, తన శైలిలో తాను చెప్పినటువంటి తీరు ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా అవి పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి, ఆదరింపబడుతూనే ఉన్నాయి. శ్రీ దేవి భాగవతం కూడా అంతటి ప్రశస్తిని ఆయనకి తెచ్చిపెట్టింది. బెంగాలీ సాహిత్యంలో ఈయనకి అభినివేశం ఉండడం వేరు, ఆ బెంగాలీ సాహిత్య చరిత్రని కూడా ఈయన ఒక సముచితమైనటువంటి విధంగా తెలియచేసిన పద్ధతి చాలా గొప్పగా ఉంది. ఒరియా నుంచి అనువాదం అమృత సంతం, మట్టి మకుటం, ఇట్లా మనకి కొన్ని కావ్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. సాహిత్య అకాడమీ గౌరవ సభ్యులుగా కూడా ఉన్నారు ఈయన. ఈయన కవితా సమితిని స్థాపించి మొట్టమొదటగా శ్రీశ్రీ రాసిన ప్రభవ కావ్యాన్ని ఆ కవితా సమితి ద్వారా ప్రచురించడం ఒక ఘనతగా చెప్పుకోవచ్చు. అంటే శ్రీశ్రీని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు పురిపండ అప్పల్ స్వామి గారే. ఈయనకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కళాప్రపూర్ణ బిరుదం ఇచ్చి తమని తామే గౌరవించుకున్నట్టు చేశారు. ఈయన కవితా సమితి కార్యదర్శిగా నవ్య సాహిత్య వ్యాసంగానికి ఎంతో తోడ్పడ్డాడు. స్వయంగా ఆయన నవ్య కవి, అతి నవ్య ధోరణిలో ఈయన రచన సాగుతుంది. విశాఖపట్నం జిల్లాలో యువకవులను, పండితులను సమితి సభ్యులుగా చేర్చి సాహిత్య కృషివలుడిగా ప్రసిద్ధిగాంచాడు. కవి సంశయ విచ్ఛేదం పరిశోధించి సంపాదించినటువంటి పండితుడు. ఒరియా భాషలోంచి అశ్విని కుమార్ ఘోష్ రాసిన కళాపహాడ్ అనే నాటకాన్ని తెలుగులో అతి సహజమైన ధోరణిలో రాసి అందించాడు. ఇది కూడా ఒక ప్రత్యేకత అండి. అనువాద కావ్యం ఎప్పుడు కూడా మూలాన్ని మించి ఉండకూడదు, మూలాన్ని అనుసరిస్తూనే తమ స్వతంత్ర పంథాన్ని తెలియచేయాలి. ఇది అనువాదకులు గమనించేటువంటి విషయం, గమనించాల్సిన విషయం కూడా. ఒరిస్సా వింతల్ని గురించి ఈయన వ్యాసాలు ఆ రోజుల్లో భాషా వినోదాల దృష్ట్యా బాగా ప్రసిద్ధి పొందినాయి. పత్రికల్లో ఎన్నో ఇవి ప్రచురింపబడ్డాయి. కృష్ణశాస్త్రి గారి ప్రభావం మొదట్లో మిగతా కవులలాగానే భావకవిత ప్రభావం ఈయన మీద కూడా పడింది. ఠాగూర్ ఇస్లాముల మీద మోహం, శ్రీశ్రీ పైన అభిమానం ఉన్నట్టుగా ఈయన రచనలు మనం తెలియచేస్తాయి. ప్రేమ కవిత్వం రాసిన భావకవి అని అనిపించుకున్నాడు కూడా శ్రీశ్రీ. ఈయన కవిత్వంలోకి శ్రీశ్రీ ఈయన కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి త్రివేణి అనే పత్రిక ద్వారా అందిస్తూ ఈయనకి చాలా ప్రచారం కలిగించాడు. వాటినన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా కూడా వేశారు. ఇందులో ఉన్న బొమ్మ, శ్రీశ్రీ రాసిన పీఠిక చూస్తే పురిపండకి శ్రీశ్రీకి మధ్య ఉన్న అనుబంధం చాలా బాగా తెలుస్తుంది. ప్రతిభ, ఉదయిని మొదలైన పత్రికల ద్వారా పురిపండ కొత్త పద్ధతిలో ఖండకావ్యాలు రాస్తూ ఆ కాలానికి బాగా స్థిరపడినటువంటి అధివాస్తవికత, అంటే నవ్య కవితలో కూడా ఒక కొత్త ధోరణిని ప్రవేశపెట్టి దాంట్లో ఒక స్థానాన్ని సంపాదించుకుని స్థిరపడ్డాడని చెప్పాలి. ఈయన కాలంలో ఒక దూకుడు, ఈయన కళల్లో ఒక దూకుడు కనపడుతుంది. హృదయాన్ని ఆవేశంతో తరిమి తన్నే ఆవేగం భాష భావాల్లో పురిపండ సాధించి తర్వాత వచ్చినటువంటి గేయ కవులకి అనేకులకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మార్గదర్శకుడయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాచీన ఆధునిక, అంటే భావకవితకి అభ్యుదయ కవితకి మధ్య ఒక వారధిగా ఈయన కవిత్వం సాగిందనే చెప్పుకోవాలి. ఈయన రచనా వ్యాసంగం సాగిందనే చెప్పుకోవాలి. దాంట్లో ఉండేటువంటి పురాకృతం అనే రచనలో మనకి తెలిసినటువంటి కొన్ని ముక్కలు చెప్పుకుందాం.
గౌతమముని చిన్నాస్తుల కోసం కలహించిన నా పూర్వుల మౌఢ్యం, కబళం కోసం భిక్షాపాత్రిక పగిలించిన మా వ్యాసుని స్వార్థం, అపరాధిని సీతమ్మను అడవులకు వెడలించిన మా రాముని క్రౌర్యం, బానిసీనిగా బిచ్చగానిగా పతిత జీవిగా చేసి నన్నిప్పుడు పీడిస్తున్నాయి. చూడండి, పాతని నిరసించడం, పూర్తిగా తెలుసుకొని నిరసించడం, అందులో ఉన్నటువంటి ఒక సారాన్ని తీసుకొచ్చి ఆధునికులకి అందించిన తీరు కొత్తదనాన్ని కలిగిస్తుంది. అనల పతాకం అనే ఈయన రచనలో శ్రీశ్రీ కవితను పోలినటువంటి అంశాలు కూడా కనబడతాయి. అంటే మొదట ఈయన రాశారా ఆయన రాశారా అనేది పూర్వాపరాలు చెప్పుకోకపోయినా ఇద్దరికీ కూడా పరస్పర అనుబంధం ఉండడానికి వాళ్ళ భావ సాన్నిహిత్యమే కారణం అని చెప్పుకోవాలి. కన్నీళ్ళారని నా నట్టింటను కరాళ నృత్యం సాగిస్తున్నవి, నరక జ్వాలలు వెలిగిస్తున్నవి అనల పతాకం, అనల పతాకం అంబర వీధుల మెరిసింది, కాంచనగంగా ధవళ శిఖరిపై రక్తదీధితులు విరిశాయి, బానిసలారా వంచితులారా గొలుసులు తెంపుకు లేవండి, జయ 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 ధనులతో కరములు చాచి మొక్కండి, అనల పతాకం అనుల పతాకం అనంత సీమల సాగింది, సాగరవేళ సైకత భూముల ఝంఝాపవనం రేగింది, అశ్రులు తుడిచి అనల నుంచి అతల వితలములు చూడండి, విషణ్ణ హృదయం వికీర్ణకాయం బలివేదికపై నిలపండి, అనల పతాకం అనల పతాకం. ఇట్లా శ్రీశ్రీ ధోరణి కనిపిస్తోంది ఈయన రచనలో. అది చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి కవితా వ్యాసంగాన్ని నిర్వహించారు. అభ్యుదయ కవిత్వంలో అభ్యుదయ రచయితల సంఘంలో వీరిద్దరూ కూడా చాలా క్లిష్టమైన కష్టమైన పాత్రను కూడా పోషించారని తెలుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా కొత్త పుంతలు తొక్కడానికి పురిపండ అప్పలస్వామి గారు నడుం కట్టారు. ఆధునిక భావం ఏదైనా సరే ఆయన ఆహ్వానించేవారు. వివిధ భాషలు నేర్చిన వ్యక్తి కావడం వల్ల సమకాలిక సాహితీ ధోరణిని ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. శ్రీశ్రీని డిస్కవర్ చేయడమే కాకుండా నజ్రుల్ ఇస్లాం గీతాలని ఎన్నింటినో మూలం నుంచి చదివి వినిపించి శ్రీశ్రీని తిరుగుబాటు దారిలోకి తిప్పిన ఘనత నిస్సందేహంగా పురిపండ అప్పలస్వామికే దక్కుతుందని చెప్పాలి. ఆదిలో హరిజనోద్యమంలో అంటరాని వారికి దేవాలయ ప్రవేశానికి ఎంత కృషి చేశారో అట్లాగే చిట్ట చివర ఉన్నత విద్యా సంస్థలు అంటరాని దానిగా భావించే వాడుక భాషకి విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన ఖ్యాతి కూడా పురిపండ వారిది. ఇది ఆరుద్ర ఏకీభవించినటువంటి మాట. వాడుక భాషా యోధుడిగా భారత భాగవత రామాయణాలని చాలా వాడుక భాషలోనే రాశారు. వివిధ భాషల్లో ఉన్న కథల్ని అనువాదం చేసి విశ్వకథావీధి అనే పేరుతో ప్రచురణ చేశారు. తొలి రోజుల్లో గాంధీ ప్రభావంతో పంచమ విలాపం పేరుతో పద్యాలు రాశారు. అంతకుముందు కొద్దిగా భావకవిత్వం కూడా రాశారు. జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల, అరసం అధ్యక్ష పదవి వల్ల, కమ్యూనిజం వల్ల పురిపండ అభ్యుదయం పదవి వైపే పయనించారని చెప్పుకోవాలి. పురిపండ కవిత శక్తికి ఆయన గుడిలోని దైవమా ఆశింపబోయి, గుడిలోని దయ్యమా పైకి రాబోయి, నీ పాద పూజకై వెతకి తెచ్చిన పూలు, నీ పాద సేవకై నింపి తెచ్చిన నీళ్లు పనికిరావంటారు, మైలపడనంటారు. ఇవన్నీ కొన్ని మచ్చు తునకలు ఆయన కవిత్వంలో. హరిజనుల పక్షాన నిలిచి ఎలుగెత్తి చాటినటువంటి మానవతావాది. దోపిడీ వ్యవస్థ, ధనస్వామ్య వ్యవస్థ అంతరించక తప్పదు అంటూ మాత్రా ఛందస్సులో వాడుక భాషలో సుడిగాలి అని రాశారు. తొలినాటి సంద్రాలు తుహినగిరి శిఖరాలు ఇంకిపోతున్నాయిలే కుంకిపోతున్నాయిలే, తాతలేసిన పుంత దైవమేలిన సంత పల్లేరు పాకిందిలే జిల్లేడు మొలిచిందిలే, రాజు కట్టిన కోట రాణి మెట్టిన తోట, భూతాలు గెంతాయిలే భూమికలే నిండాయిలే, నల్లమందే కాని
కళ్ళిప్పనంటావు రాతి గుళ్ళకే కాని రాను పొమ్మంటావు, సుడిగాలి రేగిందిలే పిడిగావులించిలే. ఈయన భావ పరంపరకి అంటే పాతదనం అనేటువంటి బూజు వేళ్లాడుతుంటే ఆ బూజులో ఉన్న భావాల్ని వదలగొట్టడానికి ఈయన ప్రయత్నం చేశారనే చెప్పాలి. అభ్యుదయ కవులు అంతర్జాతీయమైన అవగాహనతో వసుధైక కుటుంబానికి ప్రోధి చేస్తుంటే పురిపండ వారు మాత్రం మొదటి నుంచి కూడా జాతీయ మార్గగాములే అయ్యారు. ఈయన తీవ్ర ధోరణిలో అంధవిశ్వాసాలని ఖండించారు. ఆశయాలకు అనుగుణంగా కవిత్వం రాసి ఆచరించినటువంటి అసలైన అభ్యుదయ కవి పురిపండ అప్పలస్వామి గారిని అందరూ అంగీకరించినటువంటి సత్యం. ఈ మహానుభావుణ్ణి స్మరించుకోవడం మన సౌభాగ్యంగా తలుస్తూ సెలవు.